సంక్రాంతికి ఒక రసవత్తర చారిత్రక పోరు జరగబోతుంది. బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే 9 సంవత్సరాల విరామం తర్వాత వస్తున్న చిరంజీవి సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 ఒక రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే రెంటికి సమానమైన క్రేజ్ ఉంది. చారిత్రక సినిమాలలో బాలయ్య నటన, అలాగే దాన్ని తీర్చిదిద్దుతున్న యంగ్ డైరెక్టర్ క్రిష్ పొటెన్షియాలిటీపై ఉన్న నమ్మకం బాలయ్య సినిమాకి హైలైట్స్. ఇక మరోపక్క ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా స్టోరీ, పైగా అన్నయ్య రీఎంట్రీ, ఇక మాస్ మాస్టర్ వినాయక్ డైరెక్షన్ ఈ సినిమాకి హైలైట్స్. అయితే ఇప్పటి వరకు అంతా సాఫీగా సాగిపోయినా ఖైదీ నెంబర్ 150కి సడన్ గా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే సెన్సార్ సైతం పూర్తి చేసుకున్న ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదిలినా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇక సినిమా రిలీజ్ ముందు ఆనవాయితీగా వస్తున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని విజయవాడలోని మున్సిపల్ గ్రౌండ్స్ లో చేద్దామనుకున్నారు. ఆ మేరకు అంతా సిద్ధమయ్యారు. రామ్ చరణ్ మీడియాకి ఇన్విటేషన్ కూడా ఇచ్చాడు. తీరా ఆ టైం వచ్చేసరికి ఆ గ్రౌండ్ సినిమా ఈవెంట్స్ కోసం ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవని పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఇక ఇప్పుడు ఆ ప్లేస్ కాకుండా వేరే గ్రౌండ్ లో చేయడం కష్టమని భావించిన ఖైదీ నెంబర్ 150 యూనిట్ ఏకంగా ఆ ప్లేస్ మార్చుకొని గుంటూరులో జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఇష్యూపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే దీని వెనుక శాతకర్ణి పొలిటికల్ ప్లాన్ ఉందని కూడా ఒక టాక్ బలంగా వినిపిస్తుంది. కారణం తెలియకపోయినా కూడా ఇదే నిజమని, తన పొలిటికల్ పవర్ ఉపయోగించి మరో అగ్ర హీరో ఇలా చిరు సినిమాకి కష్టాలు క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఖైదీ నెంబర్ 150 రిలీజ్ డేట్ పై కూడా కొత్త సందేహాలు కలుగుతున్నాయి. యూనిట్ లో ఉన్న సభ్యుల కీలక సమాచారం మేరకు ఖైదీ నెంబర్ 150 విడుదల 2 రోజులు పోస్ట్ పోన్ అయిందట. ఎందుకంటే ఇది వరకు ఖైదీ నెంబర్ 150 రిలీజ్ డేట్ జనవరి 13 అని అనౌన్స్ చేసిన తర్వాత శాతకర్ణి రిలీజ్ డేట్ జనవరి 12గా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 జనవరి 11న వస్తే శాతకర్ణి కూడా అదే రోజు రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి వినిపిస్తున్న డేట్స్ ఏ క్షణంలో అయినా మారే అవకాశం ఉంది. అందుకే 2 సినిమాలకు కూడా రిలీజ్ డేట్ తో పోస్టర్స్ విడుదల చేయట్లేదు. పబ్లిసిటీలో కూడా సంక్రాంతికి విడుదలని వేస్తున్నారు తప్ప మిగతావి ఫోకస్ చేయట్లేదు. అయితే సంక్రాంతి సింహంగా పేరున్న బాలయ్య ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో ఓడింది లేదు. కానీ చిరుకి మాత్రం సంక్రాంతి అంతగా అచ్చురాలేదు. అయితే ఇక ఇప్పుడు ఈ పోటీలో ఇరుక్కుంటే బలమైన డిస్ట్రిబ్యూటర్స్ ని సంపాదించుకున్న శాతకర్ణితో చాలా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా కీలకమైన ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డు సంగతి పక్కన పెడితే నష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 2 సినిమాలకు కూడా మొదటి రోజు వసూళ్లు ఒడ్డున పడేస్తాయి. ఇక అక్కడ పోటీ పడితే సంక్రాంతి సీజన్ నష్టాలతో ముగిసే అవకాశం ఉంది. అలా కాకుండా 1 డే గ్యాప్ తో వస్తే ఇంచుమించు సేఫ్ అయిపోవచ్చు. యూనిట్ ముందు చెప్పిన జనవరి 13కే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక సినిమాల విషయంలో మంచి స్పిరిట్ తో ఉండే మన హీరోలు బయట ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారనడం కొంచెం వింతగా అనిపించే మాట. అలాగే కొంతమంది కావాలని కల్పించిన మాటలా ఉంది అని కూడా అనుకుంటున్నారు. పైగా చిరు బాలయ్య 100వ సినిమా ఓపెనింగ్ వేడుకకు అటెండ్ అయ్యి ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుందని కూడా విషయం చెప్పాడు. అయితే కొంతమంది రాంగ్ స్టేట్మెంట్స్ వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. సో ఇంతకీ ఏ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. అయితే ఈ 2 సినిమాలు మంచి హిట్స్ గా నిలిచి పోయిన సంవత్సరం సంక్రాంతిలా ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ కి గ్రాండ్ హిట్స్ దక్కాలి అని కోరుకుందాం. ఈ 2 సినిమాలకి మా తరపున ఆల్ ది బెస్ట్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.